దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాలి అంటే మన అనుమతి కావాలి. సరే, మనం ఎప్పుడైతే ఇష్టపడతామో దేవుడు అప్పుడు మాట్లాడతాడు. సరే, అందుకే యెహెజ్కేలుతో అంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నీతో మాట్లాడతా. దేవుని ఉద్దేశం ఏంటంటే మనతో మాట్లాడాలి. మనిషి మాటలు మృతమైనవి, కానీ దేవుని మాటలు జీవింపచేసేవి. సరేండి, మనిషి మాటలు బతుకున్న వాళ్ళు చంపేస్తాయి, కానీ దేవుని మాటలు చనిపోయే వారిని బ్రతికిస్తాయి. అందుకే దావీదు అంటాడు, దేవా నీ వాక్యం నన్ను బ్రతికించింది, బాధల్లో నాకు నెమ్మది ఇచ్చింది. సరేండి, దేవుని వాక్యం బ్రతికిస్తుంది, దేవుని వాక్యం బాధల్లో నెమ్మదినిస్తుంది. అది ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనము ఆత్మీయంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు, దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం దీవెన కావాలనుకున్నప్పుడు, ఆశీర్వదించబడాలనుకున్నప్పుడు మనకు ఒక స్థిరమైన ఆత్మీయ లక్ష్యం ఉండాలి, లేక ఒక నిశ్చయితను ఉండాలి. ఆత్మీయంగా ఉన్నామంటే ఏం చేయాలి? ఆత్మ లక్షణాలు ఉన్నాయా? ఆత్మలో బ్రతుకున్నామా, చచ్చిపోయామా? యేసు ప్రభు చెప్పాడు, ఆదాం నువ్వు పండు తింటే నిశ్చయంగా చస్తావన్నాడు. చచ్చాడే, బతుకున్నాడా? బతికే ఉన్నాడండి ఆదాం, చచ్చిపోలా. కానీ ఎలా చచ్చిపోయాడు? ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఈ రోజుల్లో నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావేమో, శారీరకంగా బతుకున్నావు, నువ్వు ఆత్మీయంగా చచ్చిన వాడిగా, చచ్చిన దానిగా ఉన్నావేమో పరీక్షించుకొని ప్రార్థన చేద్దాం, మొరపెడదాం. ఈ పనికి పనివారిని సమకూర్చండి, ఈ సహవాసాన్ని దీవించండి, పాపిని క్షమించమని. ఎవరైతే ప్రభు ఈ సేవకునికి సహకరిస్తూ ప్రయాసపడుతున్నారో, సేవకునికి సహకరించిన ప్రతి ఒక్కరిని, కుటుంబాలను దీవించండి. మా కుటుంబాలు దీవించి ఆశీర్వదించి ప్రయాస తగిన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.